శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీలో వర్గపోరు ముదిరింది. టీడీపీ అధికార ప్రతినిధి నరసింహమూర్తిపై దాడికి యత్నం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ దాడికి పలాస ఎమ్మెల్యే శిరీషకు అత్యంత సన్నిహితుడైన విఠల్ తెగబడ్డారని నరసింహమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక సీఐ ఎమ్మెల్యే శిరీష అనుచరులతో చేతులు కలిపి తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని నరసింహమూర్తి ఆరోపిస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందంటూ పలాస పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఇదే నియోజకవర్గానికి చెందిన పేరికట్ల విఠలరావు నిత్యము నాకు వేధింపులకు గురి చేస్తున్నాడు. నా ఇంటి మీద మనుషులకు పంపించి నా మీద దాడి చేయిస్తున్నాడు. రకరకాలైనటువంటి తప్పుడు ఫిర్యాదులతో పోలీసులతో నాకు పిలిపించి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించి నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసే విధంగా చాలా పనులు చేస్తున్నాడు. అయితే మొన్న 26వ తేదీ సాయంత్రం నాకు సిఐ గారు ఫోన్ చేసి, నువ్వు విఠల మీద ఎందుకు తిడుతున్నావు, తాగి మందు తాగి బారుల్లో కూర్చొని మందు తాగి నువ్వు చాలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు, నీ మీద కేసు కట్టేవలసి వస్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే వార్నింగ్ ఇచ్చారు. అయితే నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికి ప్రజలకు చెప్తున్నాను, నాకు 47 సంవత్సరాలు, ఈ రోజుకి 47 సంవత్సరాలు. ఎక్కడ కూడా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్కహాల్ తీసుకోవడం కానీ లేకపోతే బారుల్లో కూర్చోవడం కానీ తాగిన వ్యక్తులతో తిరగడం కానీ నా జీవితంలో లేదు. నా క్యారెక్టరు, నా విలువలు, మా తండ్రి నేర్పిన నాకు సంస్కారము, ప్రజల సేవకే తిరుగుతుంటాను. దీన్ని తట్టుకోలేక రకరకాలైన మార్గాల్లో నన్ను వేధిస్తున్నాడు. అయితే నేను గత నెల 10వ తేదీన మా ఇంటి మీద జరిగిన దాడి ఈ 10 మందికి అతను మనుషులకు పంపించి మా ఇంటి మీద దాడి చేయిస్తే ఆ రోజు నేను కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ ఈ రోజు వరకు అతిగతి లేదు. నాకు రిసిప్ట్ ఇచ్చి ఊరుకున్నారు. అధికారం ఎమ్మెల్యే దగ్గర నిత్యము కూర్చున్నాడనే ఒకే ఒక కారణంతో ఎమ్మెల్యే 2 లాగా ప్రవర్తిస్తున్న ఈ విఠల అరాచకాల్ని ప్రజలు గమనించి పోలీసులు కూడా నాకు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, చెప్పండి. విజయ, శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి శిరీష ప్రధాన అనుచరుడిగా చెప్పుకున్నటువంటి విఠల్ అనేటటువంటి వ్యక్తి ఒక్కసారిగా కూడా టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధిపై దాడికి ప్రయత్నించారంటూ టీడీపీ నియోజకవర్గ అధికార ప్రతినిధి నరసింహమూర్తి ఒకసారిగా కూడా కాశీబుగ్గా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఒకసారిగా కూడా టీడీపీ పలాసలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు బొగ్గుమన్నాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా కూడా గత కొద్ది రోజులుగా కూడా నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి నరసింహమూర్తిపై ఎమ్మెల్యే శిరీష ప్రధాన అంశుడిగా చెప్పుకున్నటువంటి విఠల్ అనేటటువంటి వ్యక్తి అనేక విధాలుగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇప్పటికే బీఆర్కే న్యూస్ బహిర్గతం చేసిందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా కూడా గత 20 రోజులుగా కూడా ఈ టీడీపీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు అనేక విధాలుగా మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అవి తారాస్థాయికి చేరి ఒకరిపై ఒకరు దుర్భాషలు చేసుకోవడమే కాకుండా అనేకమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ ఫిర్యాదులు కూడా పరస్పరం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అంటే పలాస నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ సెకండ్ క్యాడర్ తో తాలూకా అంతర్గత విభేదాలు ఏ విధంగా ఉన్నాయన్నది కూడా ఇట్టే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఎమ్మెల్యే శిరీష ప్రధాన అంచుడిగా ఉన్నటువంటి విఠల్ అనేటటువంటి వ్యక్తి టీడీపీ అధికార ప్రతినిధి ఇంటిపై కూడా గతంలో దాడి చేయించాడు అని అయితే మాత్రం టీడీపీ నరసింహమూర్తి ఒకవైపు ఆరోపణలు గుప్పిస్తూనే అనేక విధాలుగా తనని వేధిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అయితే అతనిపై సిఐతో చేతులు కలిపినటువంటి విఠల్ అనేటువంటి వ్యక్తి అనేక విధాలుగా వేధింపుతో పాటు తప్పుడు ప్రయత్నాలు చేస్తూ తప్పుడు కేసులు పెట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అయితే ఈ తతంగం అంతా కూడా ఆయన ఈ రోజు బీఆర్కే న్యూస్ ముందుకు వచ్చి తమ యొక్క బాధను కూడా వెలబెచ్చుకున్నటువంటి దృశ్యాన్ని కూడా ఇప్పటికే బీఆర్కే న్యూస్ చాలా స్పష్టంగా టెలికాస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఆయన ప్రధానంగా తన ఇంటిపై దాడికి ప్రయత్నించడంతో కాకుండా తను ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యేకి అనుచరుడిగా ఉన్నటువంటి విఠల్ తనని హతమార్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ తన ప్రాణహాని ఉందంటూ కూడా పోలీసులకి మొరపెట్టుకున్నటువంటి దృశ్యాలను కూడా బీఆర్కే న్యూస్ చాలా స్పష్టంగా టెలికాస్ట్ చేసింది. అంటే పలాస నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరుడైనటువంటి విఠల్ ఆగడాలు ఏ విధంగా అద్దుమీరుతున్నాయన్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుందనే చెప్పొచ్చు. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రావణ్.